మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేటి నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసు, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేసిన కేసుల్లో విచారణ జరగనుంది. ఈ కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో నేడు రేపు పిన్నెల్లిని పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు జైల్లో విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేటి నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసు, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేసిన కేసుల్లో విచారణ జరగనుంది. ఈ కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో నేడు రేపు పిన్నెల్లిని పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు జైల్లో విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం చేసుకోవచ్చు. అదేవిధంగా మాచర్లో జరిగినటువంటి అల్లర్లు, అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు వచ్చినటువంటి శేషగిరిరావుకి సంబంధించినటువంటి దాడి అంశంలో 15 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. అయితే ఈ నేపథ్యంలోనే మరికొంత విచారణ మిగిలిందని చెప్పేసి కూడా మాచర్లకు సంబంధించి పోలీసులు అధికారులు కూడా ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ కోర్టు 2 రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ చేయడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారు. 2 రోజుల పాటు కస్టడీకి ఆ పోలీసులు తీసుకోవడానికి మాచర్ల కోర్టు. అక్కడ జరిగేటువంటి అంశాలన్నీ కూడా, ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఎప్పుడైతే ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోలు తీయాలంటూ కూడా ఆ కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి అంటే ఇంకెవరి పాత్ర ఉంది, అదేవిధంగా అక్కడ కారంపూల్లో జరిగినటువంటి విధ్వంసకర ఘటన కూడా చూసాం. ఆ గ్రామం మీద ఎలా ఎన్నికలు అయిపోయిన తర్వాత పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా 1000 మందిని తీసుకెళ్లి ఆ గ్రామంపై దాడి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవీఎం ధ్వంసం చేసేటువంటి అంశం, అంటే రకరకాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి వివరాలన్నీ కూడా వివరిస్తూ ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందో కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళ నాయకుడే ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకా పూర్తిగా కూడా విచారణ చేసే అంశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరికొన్ని అంశాలు కూడా పోలీసుల దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ మాచర్లో చేసినటువంటి గతంలో ఎప్పుడైతే 4 సార్లు ఆయన గెలిచారో, తర్వాత 2019లో పార్టీ అధికారం ఉంది. 2019 నుంచి 24 వరకు కూడా అతను చేసినటువంటి అక్కడ కొన్ని అంశాలపై కూడా పోలీసులకి అక్కడ గ్రామస్తుల నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాటిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీకి అనుమతి కోరారు. 2 రోజులు అనుమతి ఇచ్చారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించిన తర్వాత ఈ విచారణలో ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ కోర్టుకు సమర్పించే అవకాశం అయితే కనబడతా ఉంది.